హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ఇక్కడ చూడండి, దీన్ని లుక్ హియర్ అంటే ఇక్కడ చూడండి అని. నెక్స్ట్ వెన్ నేను కొంచెం ముందుగానే వచ్చాను. దీన్నే ఐ అరైవ్డ్ అ బిట్ ఎర్లీ అంటే నేను కొంచెం ముందుగానే వచ్చాను అని. నెక్స్ట్ వెన్ ఈ రోజు నుండి బయట తినడం మానేయండి. ఇలా ఎవరికైనా చెప్తాం కదా, దీన్నే స్టాప్ ఈటింగ్ outside from today అంటే ఈ రోజు నుండి బయట తినడం మానేయండి అని. నెక్స్ట్ వెన్ నేను ఇంటికి వెళ్ళి చేసేదేమీ లేదు. దీన్నే ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ బై గోయింగ్ హోమ్ అంటే నేను ఇంటికి వెళ్ళి చేసేదేమీ లేదు అని. నెక్స్ట్ వెన్ ఎవరైనా అది ఇస్తారు. దీన్ని ఎనీవన్ విల్ గివ్ ఇట్ అంటే ఎవరైనా అది ఇస్తారు అని. నెక్స్ట్ వెన్ మీరు తప్పకుండా రావాలి. దీన్ని యూ మస్ట్ కమ్ ఫర్ ష్యూర్ అంటే మీరు తప్పకుండా రావాలి అని. నెక్స్ట్ వెన్ మీరు ఆమెను నమ్ముతారా? దీన్ని డూ యూ బిలీవ్ హర్ అంటే మీరు ఆమెను నమ్ముతారా అని. నెక్స్ట్ వెన్ నేను ఎన్నింటిని అవాయిడ్ చేయాలి? దీన్ని హౌ మెనీ షుడ్ ఐ అవాయిడ్ అంటే నేను ఎన్నింటిని అవాయిడ్ చేయాలి అని. నెక్స్ట్ వెన్ ఆమె నా కాల్స్కి సమాధానం ఇవ్వదు. దీన్ని షీ డస్ నాట్ ఆన్సర్ మై కాల్స్ అంటే ఆమె నా కాల్స్కి సమాధానం ఇవ్వదు అని. నెక్స్ట్ వెన్ నువ్వు ఏం తినాలనుకుంటున్నావు? దీన్ని వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ అంటే నువ్వు ఏం తినాలనుకుంటున్నావు అని. నెక్స్ట్ వెన్ నేను నీతో జాగ్రత్తగా ఉండాలి. దీన్ని ఐ షుడ్ బీ కేర్ఫుల్ విత్ యూ అంటే నేను నీతో జాగ్రత్తగా ఉండాలి అని. నెక్స్ట్ వెన్ నువ్వు వాళ్ళను ఏం అడిగావు? దీన్ని వాట్ డిడ్ యూ ఆస్క్ దెమ్ అంటే నువ్వు వాళ్ళను ఏం అడిగావు అని. నెక్స్ట్ వెన్ నువ్వు చెప్పింది సరైనది. దీన్ని వాట్ ఎవర్ యూ సెడ్ వాస్ రైట్ అంటే నువ్వు చెప్పింది సరైనది అని. నెక్స్ట్ వెన్ నువ్వు దీనికోసం చేసావా? దీన్నే యూ డిడ్ ఇట్ ఫర్ దీస్ అంటే నువ్వు దీనికోసం చేసావా అని. నెక్స్ట్ వెన్ దాన్ని పూర్తి చేయడానికి ఇంకో సంవత్సరం. దీన్ని వన్ మోర్ ఇయర్ టు ఫినిష్ ఇట్ అంటే దాన్ని పూర్తి చేయడానికి ఇంకో సంవత్సరం అని. నెక్స్ట్ వెన్ నేను అది పొరపాటుని చెప్పాను. దీన్నే ఐ సెడ్ ఇట్ బై మిస్టేక్ అంటే నేను అది పొరపాటున చెప్పాను అని. నెక్స్ట్ వెన్ నువ్వు చేయగలిగితే చెయ్యి. దీన్ని డూ ఇట్ ఇఫ్ యూ క్యాన్ అంటే నువ్వు చేయగలిగితే చెయ్యి అని. నెక్స్ట్ వెన్ అందులో తప్పేముంది? దీన్ని వాట్స్ రాంగ్ ఇన్ దాట్ అంటే అందులో తప్పేముంది అని. నెక్స్ట్ వెన్ నువ్వు దానిని గమనించావా? దీన్ని డిడ్ యూ అబ్జర్వ్ ఇట్ అంటే నువ్వు దానిని గమనించావా అని. నెక్స్ట్ వెన్ అతను ఎప్పుడైనా మారాడా? దీన్ని
డిడ్ హీ ఎవర్ చేంజ్? డిడ్ హీ ఎవర్ చేంజ్ అంటే అతను ఎప్పుడైనా మారాడా అని. నెక్స్ట్ వన్, ఇది ఎలా సాధ్యపడుతుంది? దీన్ని హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఇది ఎలా సాధ్యపడుతుంది అని. నెక్స్ట్ వన్, నేను ఇంకా ఏం చేయాలి? దీన్ని వాట్ మోర్ షుడ్ ఐ డూ? వాట్ మోర్ షుడ్ ఐ డూ అంటే నేను ఇంకా ఏం చేయాలి అని. నెక్స్ట్ వన్, నువ్వు ఇలాగే కొనసాగిస్తావా? దీన్ని విల్ యూ కంటిన్యూ లైక్ దిస్? విల్ యూ కంటిన్యూ లైక్ దిస్ అంటే నువ్వు ఇలాగే కొనసాగిస్తావా అని. నెక్స్ట్ వన్, మీరిద్దరూ ఎప్పుడు కలిశారు? దీన్నే వెన్ డిడ్ యూ బోత్ మీట్? వెన్ డిడ్ యూ బోత్ మీట్ అంటే మీరిద్దరూ ఎప్పుడు కలిశారు అని. నెక్స్ట్ వన్, మనం అతన్ని అలా వదిలి వెళ్ళలేము. దీన్ని వి కాంట్ లీవ్ హిమ్ లైక్ దాట్. వి కాంట్ లీవ్ హిమ్ లైక్ దాట్ అంటే మనం అతన్ని అలా వదిలి వెళ్ళలేము అని. నెక్స్ట్ వన్, వాటిని మేము చూసుకుంటాం. దీన్ని వి విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. వి విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అంటే వాటిని మేము చూసుకుంటాం అని. నెక్స్ట్ వన్, మాతో కొంత సమయం గడపండి. దీన్ని స్పెండ్ సమ్ టైమ్ విత్ అస్. స్పెండ్ సమ్ టైమ్ విత్ అస్ అంటే మాతో కొంత సమయం గడపండి అని. నెక్స్ట్ వన్, నువ్వు కూడా ఎందుకు అడిగావు? దీన్ని వై డిడ్ యూ ఈవెన్ ఆస్క్? వై డిడ్ యూ ఈవెన్ ఆస్క్ అంటే నువ్వు కూడా ఎందుకు అడిగావు అని. నెక్స్ట్ వన్, విషయం ఏంటో చెప్పు. దీన్ని టెల్ మీ వాట్స్ ద మ్యాటర్. టెల్ మీ వాట్స్ ద మ్యాటర్ అంటే విషయం ఏంటో చెప్పు అని. నెక్స్ట్ వన్, దానివల్ల నీకు కోపం వచ్చిందా? దీన్ని యూ బికేమ్ యాంగ్రీ బికాస్ ఆఫ్ దాట్. యూ బికేమ్ యాంగ్రీ బికాస్ ఆఫ్ దాట్ అంటే దానివల్ల నీకు కోపం వచ్చిందా అని. నెక్స్ట్ వన్, నీ మీద ప్రమాణం చేస్తున్నాను. దీన్నే ఐ స్వేర్ ఆన్ యూ. ఐ స్వేర్ ఆన్ యూ అంటే నీ మీద ప్రమాణం చేస్తున్నాను అని. నెక్స్ట్ వన్, రుచి చూడు. ఏదైనా మనం కర్రీ చేసి ఎవరికైనా పెడుతూ ఉంటాం కదా, రుచి చూడు అని. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి కామెంట్ చేయడానికైతే. నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.